వాడేమైందా పట్టుకోండి ఇది రాడిపోతుంది ముందుకు ఉండరా చూద్దాం ఉండరా పోతుంది అది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రైల్వే హరి అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్ ఇన్ అమావాస్య. సో అమావాస్య రోజు ఒక 100 రోడ్లో వీడియో అయితే చేయబోతున్నాము. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ షూట్కి అయితే వచ్చాను. చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పటి నుంచి మీకు వీడియోలు అయితే నెక్స్ట్ లెవెల్గా గ్యాప్ లేకుండా వీడియోలు త్వరగా వేయడానికి ట్రై చేస్తాను. సో చాలా మిస్ అయ్యాను అనమాట మీ కామెంట్స్ కానీ మీ లవ్ని కానీ. సో మీరు కూడా మన వీడియోస్ని చాలా అంటే చాలా మిస్ అయిపోయి ఉంటారు. సో ఇప్పటి నుంచి ఈ మంత్ నుంచి తగ్గేదేలే రప్ప ఫాస్ట్గా వీడియోలు అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. సో ఎవరే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నాతో పాటు మన బాహుబలి బాబ్జీ వచ్చాడు. ఈ రోజు కన్నా మీరు కనుక బాబ్జీని చూసారంటే షాక్ అయిపోతారు, షేక్ అయిపోతారు, మెంటల్ ఎక్కిపోతారు అసలు బాబ్జీనేనా అనేసి. ఎందుకంటే బాబ్జీ వచ్చేసి ఆ రేంజ్లో తయారైపోయాడు అనమాట. అసలు నాకే బాబ్జీని చూస్తుంటే పట్టుదల పౌరుషంకి మారుపేరైన బాబ్జీని చూస్తుంటే ఒక నాకే అర్థం కావట్లే ఏమంటారు, ఒక సిగ్గు తెచ్చుకోవాలి ఏదో నామోషి తెచ్చుకోవాలంటారు కదా, అలా ఉంది అనమాట. బాబ్జీ గడు 120 ఏళ్ళు ఉన్నాడు, 80 ఏళ్ళకి వచ్చాడు. ఇప్పుడు 80 ఏళ్ళ నుంచి ఏ రేంజ్కి వచ్చాడు మీరే చూడండి ఒకసారి. రే బాబ్జీ బాబ్బా ఏందిరా ఇంత సన్నంగా అయిపోయినావు, ఏమిరా రే ఏం చేసావురా మామ? నువ్వేనా మామ? నేనే మామ. మామ ఏం చేసావు మామ? ఏంది మామ తెల్లారులు కష్టపడినావేట మామ? 6 ప్యాక్ అయింది మామ. ఒకసారి కంట చూపి మామ. బాబ్బా బర్రే బాబ్జీ మామ ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. టడాన్ ఊరే ఏందిరా బాబ్జీగా ముఖం కూడా మారిపోయింది మామ. బాబ్జీ మామ ఏంది మామ ముఖం ఏందిరా లిప్సింగ్ రావడంలే? ఏమన్నా మామ నువ్వు కనపడాలి మామ? బాబ్జీ నువ్వేనారా? రే బాబ్జీ రే ఏందిరా మాట వినపచ్చింది, ఈడేందో ముఖం కనపడాలి ఏంది ఈడు? ఏందిరా ఇది వేరియేషను? బ్రదర్ ఆఫ్ బాహుబలి బాబ్జీ అంటావా? బాబా ఒరే ఏంది నేను ఇంకా వాడైనా ఏంది ఆడియన్స్ అంతా ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే అవుతామ్మా ఏదో ఒక రోజు అవుతావు, నువ్వు ప్రయోజకుని అవుతావు అంటావా? 3 months టైమా? సో గైస్ ఈడు వచ్చేసి మన బాహుబలి బాబ్జీ కానీ తమ్ముడు అనమాట. సో ఈరోజు ఈడే ఈ లొకేషన్కి మమ్మల్ని అయితే పిలిచుకొచ్చాడు. వీడికి ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందంట. దానికి ముందు మనోడు బాహుబలి బాబ్జీ గారు చాలా కష్టపడి ఒక ఛాలెంజింగ్ అయితే తీసుకున్నాడు. సో ఇంతకుముందు ఒక ఛాలెంజింగ్ తీసుకున్నాడు, తగ్గినాడు, మళ్ళీ ఇప్పుడైతే ఛాలెంజింగ్ తీసుకున్నాడు. ఇలా ఉన్న బాబ్జీ ఇలా అవుతాడంట. సో మామ ఆల్ ద బెస్ట్ మామ, త్వరగా అవు మామ. సరేనా? మనోడు ఒకసారి పట్టుబడినాడంటే వదలాడు, పట్టు వదలని విక్రమార్కుడు. సో యాక్చువల్గా ఇంకా చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంది, ఎక్కడికి వెళ్తున్నాము, మనం ఎక్కడున్నాము అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వీడికి జరిగిన ఎక్స్పీరియన్స్ ఏందనేది వీడి ద్వారానే వినండి ఫ్రెండ్స్. సో మనోడి పేరు వచ్చేసి వీర తేజ. మనోడు వీర బాహుబలి మహేంద్ర తేజ వాడి పేరు, వీడి పేరు వీర తేజ, అంతే కదా? నా పేరు వీర మహేంద్ర, కానీ మనోడు బాహుబలి బాబ్జీ అని అందరికీ ఫేమస్. ఏరా ఏం జరిగింది తమ్ముడు, మ్యాటర్ ఏమైంది? ఏం లేదు, మామూలుగా బాడెక్కని పోయినానా ఇక్కడ షార్ట్ కట్ అని ఈ పక్క వస్తానంటే ఏదో మనిషి ఎవరు ఆపినట్టు ఆపినారు. ఆపింటే ఏంది బా ఈ టైంలో ఇక్కడ ఏంది బా అని ఇది రాంగ్ రూట్ మామూలుగా. అంటే మబ్బులో రాకూడదు మామూలుగా. అయితే మనకేమన్నా షార్ట్ కట్ అని చెప్పేసి వచ్చిన. టైం ఎంత అయింది అప్పుడు 10:30 అట పొద్దు ఊగింది. 10:30 ఆ టైంలో షార్ట్ కట్ లే గవకని వెళ్ళిపోవచ్చు, పొద్దు ఊగింది, మళ్ళీ అంతా తిరుక్కోవాలా అని చెప్పేసి నేను ఇట్లా షార్ట్ కట్ వచ్చిన. ఆ టైంలో ఎవడో తడికని ఆపినట్టు చెయ్యి ఆపినారు. ఆపుతాను ఏంది బా ఈ టైంలో ఇక్కడ మనుషులు ఏంది బా అని నేను ఆపిన. ఆపే కొద్దీ మనిషి కనరాలే, ఏంది బా ఇది కనరాలేదని బండి ఆపినా లైట్ ఆగిపోయింది ముందు పక్క. ఇది లైట్ ఆగిపోయిందని చూసే కొద్దీ బండి కూడా ఆగిపోయింది.
బండి కూడా అయిపోతేనే మా ముగ్గులో ఏంది స్వామి అని మళ్ళా అట్టా ఇట్లా చూసి ఎవరైనా ఏమైనా ఉండాలా అని ఎవరు కనరాలే ఏంది బా ఇది పెద్ద అని మా వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఏందిరా ఈ టైంలో ఇక్కడ ఎవరు ఏందో అర్థమే కాలే అని ఫోన్ చేసింటే ఏం లేలే ఫోన్ మాట్లాడతాను అని చెప్పి ఇంకా ఫోన్ మాట్లాడతా ఇంటికి వచ్చేసాం. అవునా అంతేనా? అంతే ఇంకా అందుకని వాడిని చెప్పింటే మళ్ళీ చూద్దాము అని చెప్పి ఇంకా నాకైతే చెప్పినాడు. చెప్పిన తర్వాత అయితే ఇంకా మా మామను అడిగి ఫోన్ చేసి మాట్లాడంటే పదాంలు అన్నాడు. ఈరోజు అమావాస్య కాబట్టి అట్లా ఈరోజు తొడుకు వచ్చినాం. సో అది ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి June 24 అనమాట డేటు. సో ఈరోజు అమావాస్య. ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. అసలు ఏంది నిజమా కాదా వాటి బ్రహ్మణ అని తెలుసుకుందాం అనేసి వెళ్తున్నాము. చిన్న ప్లేస్ని మీరు మిస్ కాకుండా చూసేయండి. సో ఓకే, లెట్స్ స్టార్ట్. ఎలా తేజ మొత్తం ఆ రోజు నువ్వే బండి తోలు, నీకే అయిపోయింది కాబట్టి ఈరోజు కూడా నువ్వే తోలు, చూద్దాం ఎవరు ఆపుతారని. ఓకేనామో? చలో చలో పా దా కమా. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వెళ్తున్నాము. సో దారిలో ఏం కనిపిస్తుంది ఏంటనేది చూద్దాము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉందంట రూట్లకి. సో ఈ నుంచి అయితే రూటే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఏమిరా షార్ట్ కాలే? వదిలో ఎక్సలేటర్ ఇచ్చి పట్టు. ఎరా బాబు వదిలో. ఓకేనా? రైట్ బ్రో. అంత బండి ఎందుకు ఏరా బండి బరువుగా పోతుంది. సో మొత్తం అయితే మెటల్ రోడ్ ఎక్కడైనా ఊర్లే కాబట్టి ఇది షార్ట్కట్లు చాలా ఇలాంటివి ఉంటాయి. ఈ రూట్లో వీడికి అనిపిస్తుందంటే ఏదో డౌట్ అయిపోయింది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే అంటే చెప్పలేము ఇలాంటి ఈ రూట్లలో ఏదైనా ఉండొచ్చు అవకాశం. పల్లెల రూట్లో షార్ట్కట్లు కొన్ని చాలా వరకు మీకు ఐడియా ఉంటుంది. ఎవరైనా పల్లెలలో ఉండి షార్ట్కట్లు వెళ్తున్న వాళ్ళకి సడన్గా ఏదైనా జరగడం ఇలా ఉంటుందన్నమాట. చూడండి మొత్తం ఏదిరది సౌండ్? ఆపు ఆడొచ్చింది అది చూడు. ఏం లేదురా బ్యాక్ సైడ్. గ్యాస్ విన్నారా? క్లియర్గా వచ్చింది వాయిస్. ఏదో అడగవచ్చు. బ్యాక్ సైడ్ తెల్లగా ఉందిరా. ఇట్లా క్యాప్చర్ అయిందిరా. అయిందిరా. ఎట్లా పోయింది? ఇటు నడుచుకుంటూ పోయిందిరా పరిగెత్తా. పోయిందిరా. ఇది చెట్టు అదిందిరా. నిజంగా నాకే తెల్ల కనిపించింది. కనిపించిందిరా తెల్లగా. కళ్ళ ముందు కనిపించింది కానీ బండి అయిపోయింది. ఇంకా ఫస్ట్ టైము వైట్ కలర్ ఏదో కనిపించింది. నాకే అదే పోరా. టార్చ్ రే టార్చ్ లైట్ తీసుకుని రా.
లైట్లు ఆఫ్ చేయి. హలో, తెల్లగా ఉందిరా, తెల్లగా జుట్టు ఇరబోసుకొని. రే తేజ, నీకు ఇక్కడైనా ఇంకా కొద్దిగా ముందర ఎవరున్నా ఇంకా పోవాలనా? ఎవరది? ఎవరన్నా అంటే బయటికి రండి. ఏం చేస్తున్నారు ఈ టైంలో ఇక్కడ? వైట్ కలర్ లేదురా అసలు. తెల్లగా జుట్టు నల్లగా ఇరబోసుకుంటా పోయింది. నీకు జుట్టు కనిచిందా? జుట్టువే. నాకు జుట్టు గిట్ట ఏం కనలే కానీ వైట్ కలర్ ఏదో వైట్ కలర్ లోనే తెల్లగా మొత్తం అంతా నడుచుకుంటా అది ఎగురుకుంటా పరిగెత్తకుండా పోయిందిరా. దీంట్లో రికార్డ్ అయింది. గాలి చూడు సడన్ గా. అప్పుడంతా రాలేరా? అప్పుడంతా రాలే. హలో, ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఇందాక మాకు ఎవరో కనెక్చారు. ఇంకా నిజంగా నాకైతే చాలా అంటే చాలా విచిత్రమైన ఫీలింగ్ ఉందన్నమాట. ఫస్ట్ టైం వైట్ కలర్ ఏదో పరిగెత్తుకుంటా పోయిందిరా, ఎగురుకుంటా. ఎటు పక్క పోయింది చెప్పు? ఇటు పక్కల పోయింది మావా. ఇట్లా పోయిందా? ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయింది ఇట్లే. నైట్ వచ్చిన వానికి అట్లే పరిగెత్తుకుంటా పోయింది ఎగురుకుంటా. తెల్లగా ఉందిరా మొత్తం అంతా. ఇటు పక్క ఏం లేదురా బాబ్జీ. ఏ బండ్లు ఎవరున్నారా? అడుగుతుంది మావా. ఏందిరా ఇది? తెల్లగా పరిగెత్తుకుంటా పోయింది నడుచుకుంటా. ఎగురుకుంటా పోయింది తోటలో అడ్డం. తోటలో అడ్డం పరిగెత్తింది. హలో, ఎవరండి ఇక్కడ? ఎవరున్నారు? చూచాను. కనొచ్చారా ఎవరన్నా? కండాలంగా అప్పుడు కానీ అన్నా బుజ్జిగన్నా తీరా. సరే రా చూద్దాం రా. ఇంకా నీకు ఆర్డర్ అక్కడ వచ్చింది ముందు పక్కన చూద్దాం బా. నిజంగా నీకు ఎగురుకుండా పోయిందిరా? దాంట్లో క్యాచర్ అయింది. క్యాప్చర్ అయింది క్లియరా? అయితే మామా మీరు మొత్తం బాగా ఇది బిస్సంగా రెడీ చేస్తున్నావు. దయాలైనా లవ్ చేయరా? అయ్యే మేలు మావా నిజంగానే. మనుషుల కన్నా దయ్యాల మేలు, మోసాలన్నా చేయకుండా ఉంటాయి మావా. అవునంటావా? నీతి నిజాయితీగా ఉంటాయంట నిజంగానే మావా. మనుషులు మోసం చేస్తారులేమో. నిజరా మనకు మనుషుల కంటే దయ్యాల మేలు చాలా వరకు. గ్యాస్ మనం అనుకుంటాం కానీ మీరు కూడా చాలా మంది కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు సైకిల్ వీడియోలు కానీ ఏదైనా పోయినప్పుడు. అవి వాటికంటే ఇదే దయ్యాల మేలు ఎంతో రెట్లు. మీరు వెళ్ళండి, మోసాలన్నా చేయకుండా ఉంటాయి దయ్యాల కన్నా, మనుషుల కన్నా దయ్యాల మేలు. సో అది ఫ్రెండ్స్, చాలా మంది మనకు ఈ జనరేషన్లో ఎట్లా అయిపోతుందంటే రాను రాను చాలా మోసాలు, చాలా దుర్మార్గాలు చాలా చాలా జరిగిపోతున్నాయి అన్నమాట. కాబట్టి బాబ్జీ గారు కూడా మనోడు ఫుల్ సో టన్నల్కి అయితే దగ్గర. ఏరా ఫాస్ట్ ఫాస్ట్ అవుతున్నావు? ఏమైందిరా? ఆఫ్ అయిపోయింది.
ఆడరాది ఏడా బాబీ క్యాప్చర్ అవుతా క్యాప్చర్ అవుతుందా ఎవరది ఈ దారెట్రా దీనికి ఏమైందిరా దారెట్రా బాబుజీ గైస్ క్లియర్గా గైస్ నిజంగా నాకైతే ఇప్పుడు అసలు పట్టలేకుండా నాకు ఎట్లా 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 ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట వైట్ కలర్లో చూస్తున్నా. ఇన్ని రోజులు మనం అంతా చెప్తూ ఉంటారు కదా దయ్యాలు తెల్ల డ్రెస్లో ఉంటాయని, ఆ విధంగా ఫస్ట్ టైం వైట్ కలర్లో చూస్తున్నా. ఎట్రా రే ఒరే జాగ్రత్త ఓ తాపలేకు రే బాబ్జీ ఎక్కడ్రా అవును మామ నైట్ విషన్లో కూడా క్యాప్చర్ అయిందా క్లియర్గా? గైస్ క్లియర్గా నిజంగా చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ టైము ఇలాంటి వైట్ కలర్లో కనిపించే షాడోల్ని ఆకారాలని అయితే చూస్తున్నాను. నాకైతే నిజంగా చాలా అంటే చాలా గూస్ బంప్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. నాకైతే ఉత్సాహ పడిపోయింది. ఎందుకురా ఏరా నీకెట్టుంది? అప్పుడు ఇవన్నీ ఏమన్నా కనొచ్చాయా నీకు? అప్పుడు ఊరు మంచి ఒకటే కనొచ్చాయి. ఇప్పుడు ఏమో ఇప్పుడు అన్నీ క్లియర్గా కనొచ్చాను, ఇంకా గట్టిగా కనొచ్చాయి. మంచి నీ క్లియర్గా ఆకారం కనొచ్చింది, మంచి రూపము ఊరు మంచి ఆకారంగా కనొచ్చింది. మనిషి మారి చేయి ఆపినాడు, ఏంది ఈ టైంలో అని ఆపినాడు. నేను ఆపే కొద్దీ మళ్ళా ఒక సెకండ్కి బండి ఆపే కొద్దీ మళ్ళా కనరాలే ఏంది బా అని మళ్ళీ చూసి అందులో బండి ఆగిపోయింది. ఏంది రాస్వామి అని ఇంకా అట్లా చూసి మాని ఫోన్ కొట్టినా. భయం వేసి ఎవరన్నా మనుషులు ఏమన్నా ఉండి ఇట్లా ఉన్నారంట. మనుషులు ఎందుకు వస్తారా అంతా పరిగెత్తా అంటే ఈ ట్రాక్ పైన ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఏమైనా తిరుగుతున్నారంట అనుకుంటామా? చెప్పలేం. దీని గురించి ఏమైనా తెలుసా? ఈ ట్రాక్ ఎవరైనా చనిపోయారా ఎట్లా అనేది ఐడియా ఉందా? ఏం లేదు. ఒక ముస్లాం ఎవరో చనిపోయింది అని చెప్పినారు. ముస్లామనా? ట్రాక్ మీద. కానీ అది నువ్వు విన్నావా? నవ్వు వచ్చేసి ఒక మగ వ్యక్తి నవ్వు వస్తుంది. అరే విన్నావా నువ్వు? విన్నా. వాయిస్ ఒక రే పట్టుకో ఒక గైస్ ఒక మేల్ వాయిస్ అయితే క్లియర్గా వినిపిస్తుంది. మేల్ వాయిస్ టైప్లో లాఫింగ్ అయితే క్లియర్గా లాఫింగ్ సౌండ్ అయితే వచ్చింది. హలో, ఇక్కడ ఎవరో మాకు వెంబడిస్తూ మా చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందాక అక్కడ మాకు ఒకసారి కనొచ్చారు, తర్వాత ఇక్కడ కనొచ్చి నవ్వారు కదా.
గాలి చూడండి, గాలి ఎంత విపరీతంగా వీస్తుందో. ఫస్ట్ వస్తుంది. మీరు నిజంగానే ఆత్మనా? ఆత్మేంద్ర దయ్యమై తిరుగుతుంటే ఎరా గైస్, నిజంగా ఇక్కడ రాగానే చూడండి గాలి అయితే విపరీతంగా వీస్తుంది. అరే బాబుజీ, ఏది ఈ చెట్టు వెళ్తాను ఎక్కువ. వేరే చెట్టు ఇది పక్కన ఇది అసలు తోలే చెట్టు ఉంది. మీకు ఏమైనా హెల్ప్ కావాలా? నిజంగా ఉన్నారా మీరు ఇక్కడ? ఎవరన్నా ఉండే మా బాబ్జీకి రాళ్ళతో తెంగండి. మోటార్ నాకే వచ్చి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. అది ఎక్కడే రా, రాళ్ళతో దిగుతాను. ఈ షేకాన్ని కాదు, అదే రా కళ్ళగా. ఏ హార్న్ సౌండ్ వల్ల ఆటో ఆడింది. ఎవరున్నారు? ఆటోలో ఎవరున్నారు? హార్న్ సౌండ్ వచ్చిందిరా. ఇది ఆడిపోతుంది. ముందుకు ఉండరా చూద్దాం. ఉండరా పోతుంది అది. ఉండరా క్యాప్చర్ చేయి, నీట్గా క్యాప్చర్ చేయి. బిడ్జి పోతుందిరా, తగులుతుందిరా. బిడ్జి తగులుతుందిరా. చెయ్ రా ఆటో పోతుందిరా. పని లేము. పద్దెన్న జిమ్ము కాలు దిగాడు. రారా రే, వాళ్ళే మీద పట్టుకోండి రే. రే బాబ్జీ, నిదానంగా దిగచ్చు దుల్లుకుంటుంది. ముక్కుడే రే ఆడు రే. ఏయ్ ఎవరు రాదే? పట్టుకరా. చూడండి ఎవరైనా ఉన్నారేమో చుట్టుపక్కల. రే బండి రావడం ఏందిరా? ఏంది కాదురా, నిదానంగా జాగ్రత్త అని తెలుసు కదా. నాకు జాగ్రత్త తెలిసి చిన్నగా నడుచుకుంటాను. పొల్లు దొల్లాలు పెట్టావు కదరా. నచ్చాలేరా. వద్దు పరా. చూద్దామని వచ్చి వెళ్ళిపోతేట్రా. ఎందుకు తగిలినాయా? దెబ్బలు తగిలినాయా? తగిలేరా అమ్మా ఒరే మొత్తం దొక్కపోయింది కదా. మోకాళ్ళు నువ్వు పడినావులే. ముక్కుపడి మరి పడినారు కదరా. రే మొత్తానికి అయితే ఏదో ఉందిరాడా. అందుకే మేము కింద పడింది.
ఇది పదంపరా భయం వచ్చింది భయం వచ్చింది. ఛార్జింగ్ అయిపోయిందరా దాంట్లో. ఓకే ఫ్రెండ్స్, సో మొత్తానికైతే ఇక్కడ ఏదో ఉంది. అది ఏంటి, ఏం జరిగింది, ఇక్కడ ఉండే ఎవరన్నా చనిపోయారా ఏంది, అసలు వాళ్ళు ఏమనే డీటెయిల్స్ అయితే మనమైతే త్వరలోనే తెలుసుకొని మళ్ళీ వచ్చి వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు నిజంగా ఒక హై ఫీల్ ప్లస్ ఒక లో అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ జరిగే యాక్టివిటీస్ మామూలుగా లేవు. ఇంతవరకు ఎక్కడ లేని విధంగా కొత్త రకంగా యాక్టివిటీలు జరుగుతున్నాయి. లాస్ట్లో మనోడు పొర్లుదండలు పెట్టుకుంటా కిందికి పడ్డాడు అనమాట. సో కాబట్టి రిస్క్ వద్దనిపిస్తుంది. సో డెఫినెట్గా మళ్ళీ అయితే ఇక్కడ వీడియో కావాలా వద్దా అనేది కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే డెఫినెట్గా మళ్ళీ వచ్చి ఇక్కడ వీడియో అయితే తీస్తాను. సో ఎవరికైనా మిస్ కాకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మీకు డెఫినెట్గా అందిస్తాను. ఓకే మామ, ఏమన్నా మాట్లాడతావా? ఏం లేదు ఫ్రెండ్స్, మీరు బాగా చూడండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కావాలంటే మళ్ళీ వస్తాం మీకోసం, ఎన్నిసార్లు అయినా పడతాం. అంతేనా? మరి అయితే ఇప్పుడే ఉందాం బట్రా, మళ్ళీ వచ్చే కనుక ఇప్పుడే ఉండడం బెస్ట్ కదా. ఏ అదేందో ఉంది పైన, అప్పుడు వచ్చి ఉండదా? అప్పుడు మనం పోతుందే పోతాం. తెలుసుకోకుండా వెళ్ళిపోతే ఎట్రా బాబ్జీ? మళ్ళీ తెలుసుకుందాంలే. సో అది ఫ్రెండ్స్, అసలు ఏముందని మనకు క్లారిఫికేషన్ వస్తే బాగుంటుంది కదా అనేసి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే. ఓకేరా తేజ, నేను చూపించిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో త్వరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 100కి కంప్లీట్ చేయమని చెప్పాము. వాళ్ళకు చెప్పినా 200కే చేయండి అంటే 100కి చేసేది. 200 300 ఎంతైనా చేయండి, మీ ఇష్టం. మీకు తగ్గట్టు ఏదో ఒక న్యాయం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం మీకోసం. ఓకే, రేపటి కోసం. థ్యాంక్ యూ బాస్. టాటా, బాబాయ్, గుడ్ నైట్. మంచిగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్, గుడ్ నైట్.